ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మన అమృత బిందు ఉపనిషత్తులో చిట్ట చివరి ఘట్టానికి వచ్చాం. 16 మంత్రాల వరకు క్రితం వారం వరకు చెప్పుకున్నాం. 17వ మంత్రంలో మనం అంటే ఇతర ఉపనిషత్తుల్లో చదువుకున్నటువంటి విషయాలనే అమృత బిందు ఉపనిషత్తులో ప్రస్తావించి, కాకపోతే ఏంటంటే ఇతర ఉపనిషత్తుల్లో వాటికి మంత్రార్థాలే ప్రధానం, అమృత బిందు ఉపనిషత్తులో దాని అనుభూతి ప్రధానం. అంతే. అయితే విద్యలన్నిటికీ ప్రయోజనం ఏమిటంటే అనుభూతి. ఏ విద్యకైనా ప్రయోజనం ఏంటంటే వాడు తిరిగి అనుభవించగలిగితేనే అది ప్రయోజనం. ఇప్పుడు మనం మంచి తీపి పదార్థం చేశారండి, ఇంట్లో వాళ్ళు కష్టపడ్డారు, చేశారు, మన ఎదురుకుండా ప్లేటుతో పెట్టారు, కానీ మనం చూడటం తప్పిస్తే తినలేం. తిన్నా విషంగా మారుతుంది. అప్పుడు అనుభూతి ఉన్నది. అనుభూతి అన్నటువంటిది ఏమిటంటే దాన్ని ఆస్వాదించగలగాలి, బ్రహ్మజ్ఞానాన్ని ఆస్వాదించగలగాలి. అదే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు మొదలైనటువంటి వాళ్ళు అనుభవించినటువంటి తత్వం. ఉపనిషత్తులు అన్నీ నాకు తెలుసండి అంటే నాకు వచ్చింది ఏమీ ప్రయోజనం లేదు. నాకు ఉపనిషత్తులు అన్నీ అర్థాలు తెలియచ్చును, వాళ్ళ అర్థాలు ఎవరైనా అడిగితే నేను చెప్పొచ్చును, దానివల్ల నాకు వచ్చిన ప్రయోజనం లేదు. ఆ ఉపనిషత్తుని నేను అనుభవించగలిగితే, నాకు ఆ బ్రహ్మ యొక్క ఆనందం కలిగితే, నేను ఆ బ్రహ్మం యొక్క ఆనందంలో కొంతసేపు నుండి ఎక్కువసేపు వరకు ఉండగలిగే అదృష్టం కలిగితే అది దాని ప్రయోజనం. అదే ఈ అమృత బిందు ఉపనిషత్తు. అయితే ద్వే విద్యే వేదితవ్యేతు శబ్ద బ్రహ్మ పరంచయతు శబ్ద బ్రహ్మని నిష్ణాత పరం బ్రహ్మాధిగచ్చతి. రెండు ఉన్నాయండి, శబ్ద బ్రహ్మము పరబ్రహ్మము. అసలు లోకంలో రెండు ఉన్నాయి, ప్రత్యేక బ్రహ్మము పరబ్రహ్మము. జీవుల యందు ఉన్నటువంటి దాన్ని ప్రత్యేక బ్రహ్మ అంటున్నాం, అశరీరమైనటువంటి దాన్ని పరబ్రహ్మ అంటున్నాం. అదే ఇది, ఇదే అది, దీనికి దానికి ఏం తేడా లేదు. పరబ్రహ్మానికి ప్రత్యేక బ్రహ్మానికి ఏమీ తేడా లేదని అద్వైతమ గ్రంథం అంతా నేర్చుకున్నాం. అద్వైతమ గ్రంథం అంతా మనం ఏమి నేర్చుకున్నాం అంటే శబ్ద బ్రహ్మ అన్నా ప్రత్యేక బ్రహ్మ అన్నా ఒకటే 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 అన్న. ఇప్పుడు ఏమంటున్నాడు? శబ్ద బ్రహ్మ అంటున్నాడు. ఇది మనం నేర్చుకున్నాం కఠోపనిషత్తులో. ఏతదాలంబనం శ్రేష్టం, ఏతదాలంబనం పరం, ఏతదాలంబనం యాత్వ బ్రహ్మలోకే మహీయతే అని ఓంకారం శబ్ద బ్రహ్మము అని నేర్చుకున్నాం. అయితే ఉపనిషత్తుల్లో అన్ని విషయాల్ని నేర్చుకుంటున్నాం, మనకి తెలుసు శబ్ద బ్రహ్మ అనేటువంటిది. కాకపోతే ఎలా ఉదాహరణ ఎలా ఉంటుంది, శబ్ద బ్రహ్మ అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, దాన్ని ఎలాగ అనుభవించాలి అన్నటువంటి దానికి వస్తే శబ్ద బ్రహ్మము పరంచ పరబ్రహ్మము, పరబ్రహ్మ జ్ఞానము ఎత్ ఏది కలదో ఆ ద్వే విద్యే, ఆ రెండు విద్యలు వేదితవ్యేతు తెలియబడవలసినవి. శబ్ద బ్రహ్మ పరంచ బ్రహ్మ యతు, ఆ రెండు కూడా ద్వే విద్యలు, రెండు విద్యలు. వేదితవ్యేతు తెలియాలి, ఈ రెండు విద్యలు మనకు తెలియాలి. అనాదిగా వేదాధ్యయనాన్ని ముఖ్యంగా చెప్తున్నారు, వేదాల్లో ఉపనిషత్తుల్ని కూడా చెప్తున్నారు. బృహదారణ్యకంలోనైతే ఉపనిషత్తుల్ని కూడా అపర విద్యలోనే చెప్పారు. అయితే ఉపనిషత్తులు కాదు పరా విద్య అంటే గురువభిగమనం వైరాగ్య లక్షణంచ అని భగవత్పాదుల వారు గురువుని పొందడము తరువాత వైరాగ్యము, ఈ రెండు పరావిద్య తప్పిస్తే ఉపనిషత్తులు కావు అని చెప్పారు. అయితే విద్యలు ఎందుకు మరి? అలాంటప్పుడు విద్యలు ఏమిటి చేస్తాం? ఈ విద్యలు ఎందుకు నేర్చుకోవటం? ఇలా రాత్రింపగల కష్టపడి నేర్చుకో ఏమిటి ప్రయోజనం అండి? అదేదో గురువు గారి కాళ్ళు పట్టుకుంటే ఆయనే మనకేదో ఏమిటి చూపించేస్తాడు. ఆయన ఏమి చూపించడానికి నీకు ముందు నువ్వేమిటో తెలిసి నిన్ను నువ్వు వదులుకోవాలి. దానికోసం చాలా లోతుగా విస్తారంగా పెద్దవాళ్ళు చర్చించారు. మనం ఏమండి సంసారంలోనే ఉన్నాను, నాకు భార్యాపిల్లల యందు వ్యామోహం లేదు, నాకు ధనమునందు వ్యామోహం లేదు, నాకు దేని యందు అహంకారం లేదు,
నేను ఈ గృహస్థుడిగానే నేను మోక్షాన్ని పొందగలనా అంటే కాదండి, నీకు సన్యాసం కావాలంటున్నారు. ఎందుకే ఈ సన్యాసం మాకు అంటే ఒకటి ఉన్నదండి అన్నారు. ఏమిటండి? నీకు అక్కర్లేదు కానీ నిన్ను పీక్కో తింటూ ఉంటారు. నువ్వేదో ఒక గావంతో కూడా కట్టుకో కూర్చుంటానంటావు. వాళ్ళేమో ఓ బూటు టక్కు టయ్యి పెట్టుకోమంటారు. వాళ్ళేమో షడ్రసోపేతమైన భోజనం చేయమంటారు. నేను ఏదో ఒకటి తింటానులే అంటాం. మనకన్నిటి మీద వైరాగ్యం వస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి రాదు. ఆ వైరాగ్యం రాని వాళ్ళ దగ్గర మనం ఉంటే మబ్బులు వేసినప్పుడు మనం ఎండలో ఏదైనా ఎండబెట్టామనుకోండి ఒక వస్తువు, అది ఎండుతుందా? అది ఎలాగైతే ఎండదో సంసారంలో వైరాగ్యం కూడా పనిచేస్తూ ఉండదు. వైరాగ్యం ఉంటుంది. బాగా బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు అహంకారాన్ని త్యాగం చేస్తారు. అలాగే ఇంద్రియ విషయాలను త్యాగం చేస్తారు, అర్థకామాలని త్యాగం చేస్తారు, అన్నిటినీ త్యాగం చేస్తారు. కానీ వాళ్ళని ఇవన్నీ పీడిస్తూ ఉంటాయి. ఇవి పీడించకుండా ఉండాలంటే ఏం చేయాలిరా? సన్యాసం తీసుకొని 3 రోజుల కన్నా ఒక చోట ఎక్కడా ఉండకుండా భిక్షాటన చేస్తూ అలా తిరుగుతూ ఉంటారు ఆయన. అప్పుడు నీకు తిండి మీద వ్యామోహం లేదు, బట్టల మీద వ్యామోహం లేదు, భార్యాపుత్రాదుల మీద వ్యామోహం లేదు, నిన్ను పట్టించుకుని వాళ్ళాడు. ఇలా నీకు ఒక రకమైనటువంటి బంధాలు దూరీకృతం అవుతాయి అని చెప్తారు. ఇవన్నీ బోల్డెన్ విషయాలు మనకు వేదాంతంలో చెప్తూ ఉంటారు. ద్వే విద్యే వేదిత వియేతు, 2 విద్యలు మనకు తెలియాలి. శబ్ద బ్రహ్మ పరం చెయ్యతు, శబ్ద బ్రహ్మము పరత్వము, 2 విద్యలు తెలియాలి. శబ్ద బ్రహ్మని నిష్ణాత, శబ్ద బ్రహ్మమునందు నిష్ణాతుడైనటువంటి వాడు పరబ్రహ్మ అధిగచ్చతి, పరమైనటువంటి బ్రహ్మమును పొందగలడు. ఇప్పుడు మీరు రామాయణం చదువుతున్నారు అంటే ఇది పురాణం చెప్పాలని కాదు చెప్తున్నది, ఉదాహరణ కోసం చెప్తున్నాను. మీరు రామాయణం చదువుతున్నప్పుడు రామాయణంలో రాముడు చిన్నపిల్లడు కాబట్టి బాలకాండ, అయోధ్యలో జరిగిన విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి అయోధ్యకాండ, రాముడు అరణ్యంలో తిరిగాడు కాబట్టి అరణ్యకాండ, రాముడు కిష్కింధకి వెళ్ళాడు కాబట్టి కిష్కింధకాండ, రాముడు యుద్ధం చేశాడు కాబట్టి యుద్ధకాండ, రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యం చేసినటువంటి కాండ కాబట్టి ఉత్తరకాండ. ఈ మధ్యన ఒక కాండ నేను వదిలేశాను, సుందరకాండ. ఏమండి దానికి సుందరకాండ అని పేరు పెట్టారు? దానికి లంకాకాండనో లేకపోతే హనుమత్ కాండనో, దాంట్లో మెయిన్ గా పనిచేసిన వాడు హనుమంతుడు కాబట్టి హనుమత్ కాండ అని పేరు పెట్టచ్చు కదా. లేకపోతే లంకలో జరిగినటువంటి విషయం అంతా కాబట్టి లంకాకాండ అని పేరు పెట్టచ్చు కదా. ఇలా పెట్టకుండా సుందరకాండ అని ఎందుకు పెట్టారు? పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, పురాణాలు చెప్పినటువంటి వాళ్ళు రాముడు సుందరుడు, హనుమంతుడు సుందరుడు, అమ్మవారు సుందరి, అందువల్ల దానికి సుందరకాండ అని పేరు పెట్టారని చెప్తారు. అంటే మిగతా చోట్ల రాముడు సుందరుడు కాదా? మిగతా చోట్ల సీత సుందరి కాదా? అలాగైతే రామాయణం మొత్తానికే సుందరం అని పేరు పెట్టేయాలి కదా. సుందరం అని పేరు పెట్టకుండా ఒక్క ఈ కాండకే సుందరం అని ఎందుకు పేరు పెట్టారు అంటే, బ్రహ్మము 3 రకాలుగా మీకు కనిపిస్తున్నది. ఏమిటండి? శబ్ద బ్రహ్మంగా కనిపిస్తున్నది, ప్రత్యక్ బ్రహ్మంగా కనిపిస్తున్నది, పరబ్రహ్మంగా కనిపిస్తున్నది. అంటే ప్రత్యక్ బ్రహ్మము పరబ్రహ్మము ఒకటే అని మనం వేదాంతంలో చదువుకుంటున్నాం. శబ్ద బ్రహ్మ అనేటువంటి దానికి ఆలంబనం అని చదువుకుంటున్నాం. ఉపనిషత్తుల్లో మనం చదువుకున్నప్పుడు శబ్ద బ్రహ్మము పరబ్రహ్మానికి ఆలంబనము, పరబ్రహ్మము ప్రత్యక్ బ్రహ్మము ఒకటే. అంటే సీత ప్రత్యక్ బ్రహ్మము, సీత యందు ఆత్మ ఉన్నది, బ్రహ్మం ఉన్నది, కానీ ఆ బ్రహ్మము తెలియబడ్డం లేదు కాబట్టి దానికి ప్రత్యక్ బ్రహ్మము అని పేరు. ఆవిడ సుందరి. సుందరి అంటే సుందరము అంటే బ్రహ్మము, బ్రహ్మస్వరూపము కాబట్టి ఆవిడ ప్రత్యక్ బ్రహ్మస్వరూపిణి కాబట్టి ఆవిడ సుందరి. అయితే ఆ బ్రహ్మము తెలియబట్టం లేదు, ఆవిడ బ్రహ్మము అని తెలియబట్టం లేదు. రాముడు బ్రహ్మము, రాముడు పరబ్రహ్మం. రాముడు సుందరుడే, రాముడు పరబ్రహ్మము. ఆయన తెలియబడుతున్నాడు కానీ ఆయన ఎవరికీ అర్థం కాదు. ఏమండి, ఈ అర్థం కానటువంటి వాడిని, ఆ ఉండి తెలియనటువంటి దాన్ని, రెండింటిని మనకి తెలియదేయగలిగేది ఏది ఉన్నదండి? శబ్ద బ్రహ్మము, అది హనుమంతుడు. శబ్ద బ్రహ్మము హనుమంతుడు, ప్రత్యక్ బ్రహ్మము సీత, పరబ్రహ్మము రాముడు.
ఈ 3 బ్రహ్మతత్వాన్నే చెప్పేటువంటి కాండ కాబట్టి దానికి సుందరకాండ అని పేరు పెట్టాం. సుందరము అంటే భగవంతుడు కాబట్టి, పరబ్రహ్మము కాబట్టి, పరబ్రహ్మముని గురించి చెప్పేటువంటి కాండ కాబట్టి దానికి సుందరకాండ. రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మవానర. రామార్థం బ్రహ్మార్థం, వానరార్థం చ అంటే మృత్యువునందు సంకల్ప వికల్పములు కలిగినటువంటి జీవుని యొక్క అంటే ప్రత్యేక బ్రహ్మము గురించి, పరబ్రహ్మము గురించి, ప్రత్యేక బ్రహ్మము గురించి హనుమంతుడు ప్రయత్నం చేస్తున్నాడు. హనుమంతుడు ప్రయాణం ఎందుకంటే రామార్థం వానరార్థం చ, రాముని కొరకు పరబ్రహ్మము, వానరార్థం చ ప్రత్యేక బ్రహ్మము, ఆయన శబ్ద బ్రహ్మము. ఇక్కడ శబ్ద బ్రహ్మ అని తెలిస్తే శబ్ద బ్రహ్మ నిష్ణాత, శబ్ద బ్రహ్మమునందు నిష్ణాతుడైనటువంటి వాడు పరం బ్రహ్మ అధిగచ్చతి, పరం బ్రహ్మాన్ని పొందుతాడు. పరా అపరా అని విద్యలు 2 రకాలు అని, ద్వే విద్యే వేదితవ్యే ఇది హస్మ యద్ బ్రహ్మ విదో వదంతి అని ముండకల్లో చెప్పారు. మనం ముండకోపనిషత్తు చదువుకున్నారు. అధ్యయన భారతిలో ముండకోపనిషత్తు కూడా అధ్యయనం జరుగుతున్నది, మననం కూడా జరుగుతున్నది. పరబ్రహ్మము అపరబ్రహ్మము అనేటువంటి 2 విద్యలు ఉన్నాయి అని ఒక మంత్రం చెప్పారు. ద్వే విద్యే వేదితవ్యే ఇది హస్మ యద్ బ్రహ్మ విదో వదంతి. పరాచైవ పరాచైవ అన్నారు. పర అపర 2 విద్యలు. బ్రహ్మవేత్తల దృష్టిలో తెలియవలసినటువంటివి 2 రకాలు. అందులో అపరా యజుర్వేద ఋగ్వేద, యజుర్వేద సామవేద, అథర్వవేద శ్రీకల్ప, వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అని షడంగ సహిత వేదాధ్యయనాన్ని అపరా విద్య అన్నారు. ఏమంటే వేదాధ్యయనం చెయ్యాలా అక్కర్లేదా? చెయ్యాలండి. మీరు 1వ తరగతి దగ్గర నుంచి ఏదో 12th క్లాస్ వరకు పూర్వం చదివితే అక్కడ మెడిసిన్ కో లేకపోతే ఇంజనీరింగ్ కో సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు చదివితే అక్కడ టెస్ట్ లో మనం ఇదైతే సెలెక్ట్ అయితే మన మెడిసిన్ కో లేకపోతే ఇంజనీరింగ్ కో పంపిస్తున్నారు. అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న చదువు చదవాలా అక్కర్లేదా? చదవాలి. దాంట్లో ఏమండి ఇంజనీరింగ్ విషయం లేదు, మెడిసిన్ విషయం లేదు. ఏదో ఎస్ఎస్ ఉన్నది, సైన్స్ లో ఏవో కొన్ని ఉన్నాయి, లెక్కల్లో ఏవో కొన్ని ఉన్నాయి, తెలుగు ఉన్నది, ఇంగ్లీష్ ఉన్నది, హిందీ ఉన్నది. ఇదంతా ఎందుకండి? మాకు ఈ తెలుగు ఎందుకు, ఇంగ్లీష్ ఎందుకు, హిందీ ఎందుకు? ఇవన్నీ తీసేసి ఓన్లీ చిన్నప్పటి దగ్గర నుంచి ఆ 6వ సంవత్సరం దగ్గర నుంచి సైన్స్ మ్యాథమెటిక్స్, సైన్స్ మ్యాథమెటిక్స్, సైన్స్ మ్యాథమెటిక్స్. ఆ 12వ క్లాస్ వరకు వయస్సు 16 ఏళ్ళు 18 ఏళ్ళ వరకు సైన్స్ మ్యాథమెటిక్స్ చెప్పేసి జాయిన్ చేసి వచ్చింది కదండి. అలా కుదరదురా నాయన. నీకు లాంగ్వేజెస్ రావాలి, నీకు సోషల్ స్టడీస్ తెలియాలి, నీకు సైన్స్ తెలియాలి, మ్యాథమెటిక్స్ తెలియాలి. అప్పుడు నువ్వు ఆ ఏజ్కి వచ్చిన తర్వాత నువ్వు 18 ఏళ్ల వరకు 12 సంవత్సరాలు నువ్వు కృషి చేసిన తర్వాతను నిన్నప్పుడు మేము తీసుకుంటాం. దేంట్లోకి పనికొస్తావు? నువ్వు పరావిద్యకి పనికొస్తావా, అపరావిద్యకి పనికొస్తావా? మేము అప్పుడు నిర్ణయిస్తాం. నువ్వు మ్యాథమెటిక్స్ వైపు పనికొస్తావా, సైన్స్ వైపు పనికొస్తావా నిర్ణయించేది ఎప్పుడు? నీకు 17-18 ఏళ్ళు వయసు రావాలి, 11-12 సంవత్సరాలు చదువు జరగాలి. జరిగితే కానీ మేము అడ్మిట్ చేయం. ఏమండి? అలాగే మనకి వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము అవి కాకుండా వాటికి అంగాలైనటువంటి శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము ఇవన్నీ మనకు తెలియాలి. ఇవన్నీ తెలిసాయి. దీన్ని అపరా విద్య అన్నారు. అథ పరాయయా తదక్షరమధిగమ్యతే. ఏమంటే పరా విద్య ఏమిటండి? యయా తదక్షరమధిగమ్యతే, దేని చేతనైతే అక్షర పరబ్రహ్మాన్ని పొందుతున్నారో దాన్ని పరా విద్య అంటారు. అది ఇంతకు ముందు మన అక్షర పరబ్రహ్మం గురించి చెప్పుకున్నాం కదండి. తదక్షర బ్రాహ్మణ అభివదంతి అన్నాం కదండి. అక్షరము అనేటువంటిది బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఈ అక్షరమునందు అవ్యాకృతం ఆకాశం ఉన్నది అని బ్రాహ్మణులు చెప్తున్నారు అని చెప్పుకున్నాం కదండి. మరి ఆ అక్షరం మనకి తెలిసిందే కదండి. కాదండి, ఆ అక్షరం మీద నువ్వు నిలబడాలంటే గురువు అభిగమనంచ వైరాగ్య లక్షణంచ. ఆ పరావిద్యను ఏమంటున్నారు? గురువుల్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టి పట్టుకోవాలంటే కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకోమని అర్థం కాదు. గురువు వాక్యం మీద అంత విశ్వాసం ఉండాలి, మొదటిది. 2, దృఢమైన వైరాగ్యం ఉండాలి.
నాకు వైరాగ్యం ఉందండి. నాకు ఈ ఇంటి మీద కానీ, ఈ ధనం మీద కానీ, ఈ వస్తువుల మీద కానీ వేటి మీద ఆసక్తి లేదండి. ఇవన్నీ నాకు ముఖ్యమైనటువంటివి కావు. నాకు ఈ బంధుమిత్రాదులు కానీ, ఈ భార్యాపిల్లలు కానీ ఏమీ ముఖ్యం కాదండి అన్నాం. ఇవన్నీ కరెక్టే. అది కాస్త గట్టిగా నిలబడాలంటే వైరాగ్యం, దానికి ఏదైనా ఓత ఉండాలి. శబ్దాక్షర పరబ్రహ్మ ఉంటే అది గట్టిగా మన దగ్గర, ఆ ఓత గట్టిగా ఉంటే ఆ కర్ర పట్టుకో మనం నిలబడాలి. మనం ఏ పరిస్థితుల్లోని జారిపోకుండా నిలబడాలి. అందుకోసం అక్షర విద్య పరా విద్య అంటే అది బ్రహ్మ విద్య. పరా విద్య బ్రహ్మ విద్య, అపరా విద్య అపర బ్రహ్మ విద్య. అపర బ్రహ్మ విద్య అంటే హిరణ్య గర్భ విద్య. ఇది వేదాలు శాస్త్రాలు చదువుకోవటం. పరా విద్య అంటే బ్రహ్మ విద్య. ఇది గురువుల్ని పొందడం, వైరాగ్యాన్ని పొందడం. ఇక్కడ శబ్ద జ్ఞానానికి సంబంధించినంతా అపరా విద్య. దీన్ని శబ్ద బ్రహ్మము అంటారు. శబ్దాక్షర బ్రహ్మణి నిష్ణాత. అందుగురించే ఆంజనేయ స్వామి వారు అణిమ, మహిమ, గరిమ, లఘిమ మొదలైనటువంటి శక్తులన్నింటినీ చూపించారు. కానీ పరబ్రహ్మమైనటువంటి రాముడు ఎక్కడా అణిమాది విద్యల్ని చూపించలేదు. ప్రత్యబ్రహ్మ స్వరూపుడైనటువంటి సీతాదేవి ఎక్కడా విద్యల్ని చూపించలేదు. ఆంజనేయ స్వామి వారు మాత్రం విద్యల్ని చూపించారు. ఆయన శబ్ద బ్రహ్మం కాబట్టి. శబ్ద జ్ఞానానికి సంబంధించినటువంటిదంతా అపరా విద్య అయితే ఉపనిషత్తులు కూడా అపరా విద్యలోకే వస్తాయా? అయితే బ్రహ్మాన్ని పొందించేది ఏది అని అంటే ఈ మంత్రంలో పరా విద్య అన్నదాని అర్థాన్ని ఉపనిషద్ వేద అక్షర విషయ విజ్ఞానం ఇహ పరా విద్యేతి ప్రాధాన్యేన వివక్షితం నా ఉపనిషత్ శబ్దరాశి. ఉపనిషత్తు చేత తెలియబడేటువంటి అక్షర విషయ విజ్ఞానాన్ని పరా విద్య అన్నాం. కానీ ఉపనిషత్ శబ్దరాశిని అనలేదు. ఉపనిషత్తులో అనబడేటువంటి శబ్దరాశిని మేము బ్రహ్మము అనలేదు. అది పరబ్రహ్మ విద్య అనలేదు. మరి ఏమిటన్నావయ్యా? ఉపనిషద్వేద్యమైనటువంటి అక్షర విషయ విజ్ఞానం అంటే ఉపనిషద్వేద్యమైనటువంటి అక్షర విషయము చేత తెలియబడినటువంటి జ్ఞానాన్ని అన్నాం. అంటే ఇప్పుడు హనుమంతుడు వెళ్ళాడు, అమ్మవారిని చూశాడు. అమ్మవారిని చూసి ఈమె అమ్మవారు అని గుర్తించాడు. ఫోటో లేదు, ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, ఏమీ లేరు. ఈవిడ అమ్మవారు అని గుర్తించాడు. అమ్మవారితో మాట్లాడాడు. ఎలాగా? ఉపనిషద్వేద్యమైనటువంటి అక్షర విషయ విజ్ఞానం చేతను ఆయన ప్రతి బ్రహ్మాన్ని తెలుసుకున్నాడు. ఆయన రాముడిని ఎలా తెలుసుకున్నాడు? కిష్కింధకాండలో రాముడు రాగానే ఈయన పరబ్రహ్మము, ఈయన దేన్నైనా సాధించాలని ఎలా తెలుసుకున్నాడు? ఆయన పరబ్రహ్మ విజ్ఞానం కలవాడు కాబట్టి. పరబ్రహ్మ విజ్ఞానం దేని వల్ల కలుగుతుంది? ఉపనిషద్వేద్యమైనటువంటి అక్షర విషయముల చేతనం, క్షరము లేనటువంటి విషయముల చేతనం మనకి బ్రహ్మము అంటే తెలియబడుతుంది. కాబట్టి శబ్ద బ్రహ్మము అనేటువంటిది చాలా అవసరము. శబ్ద బ్రహ్మము ఎవరికైతే బాగా తెలుస్తుందో వాళ్ళు పరబ్రహ్మాన్ని పొందగలరు అని శబ్ద బ్రహ్మాక్షర శబ్ద బ్రహ్మని నిష్ణాత పరం బ్రహ్మ అధిగచ్చతి అని చెప్పారండి. అంటే ఉపనిషత్తుల ద్వారా తెలియదగినటువంటి అక్షర పరబ్రహ్మ జ్ఞానమే పరావిద్య. కానీ ఉపనిషత్ మంత్రములు కావు అని భగవత్పాదులు వారు వ్యాఖ్యానంలో చెప్పారు. అంటే అనుభూతిపరమైనటువంటి బ్రహ్మమే పరావిద్య. అది పొందడానికి గురువు అభగామనాది లక్షణం వైరాగ్యంచ అని గురువుని ఆశ్రయించి వైరాగ్యాన్ని కలిగినటువంటి ప్రయత్నం వల్లనే బ్రహ్మాన్ని పొందొచ్చును అనే విషయాన్ని మనకి చెప్పారు. విద్యల్లో బ్రహ్మజ్ఞాని పరావిద్యని తెలిసినటువంటి వాడు అంటారు. వాడు పరావిద్య అపరావిద్య అనేటువంటి వాటిలో ఈ శబ్ద బ్రహ్మాక్షరం అంతా అపరావిద్య అయినప్పటికీ కూడా ఇది లేకుండా పరబ్రహ్మాన్ని పొందలేం. కాబట్టి శబ్ద బ్రహ్మానికి సంబంధించినటువంటి జ్ఞానం పరిపూర్ణంగా సంపాదించి పరబ్రహ్మాన్ని పొందాలి. ఉండడమేమో వైరాగ్యం ఉండాలి, గురువు అభిగమనం ఉండాలి, మనకి మంత్రార్థం తెలియాలి, మంత్రం యొక్క అనుభూతి తెలియాలి. మన మంత్రాల్ని కంఠస్థం పెట్టారండి, మంత్రాలు అప్పచెప్తానండి అంటే ప్రయోజనం లేదు. 2వ తరగతిలో 3వ తరగతిలో ఎక్కాల కంఠస్థం పెట్టించారు. ఏదో 1938 అన్నారు. దాని అవసరం అప్పుడేం లేదు. గురువుగారు చదవమన్నారు, చదవకపోతే మాస్టర్ కొడతారని చెప్పి అవి చదివాం. పెద్ద అయ్యాం,
పెద్ద అయినప్పుడు ఎక్కడైనా ఒక లెక్క చేయవలసి వస్తే 19 ఇంటూ 24 అన్నాడు అనుకోండి, 4 19 76, 6 2 19 38, 44 అని టకాలమని వేయగలుగుతున్నాడంటే ఎలా వేయగలిగాడు? వాడి చిన్నతనంలో వాళ్ళ గురువు గారు 19 రెళ్ళు ఎంత, 19 నాలుగులు ఎంత మొప్పారు కాబట్టి ఆ గుణకారాన్ని టకాలమని చేయగలిగాడు వాడు పెద్ద అయిన తర్వాత. లేకపోతే క్యాలిక్యులేటర్ పట్టుకోవాలి. కాబట్టి శబ్ద బ్రహ్మ విద్యని బాగా కానీ నిష్ణాతుడైతే, దాని యందు ఆరితేరిపోతే అప్పుడు ఆటోమేటిక్ గా కూడా పరబ్రహ్మాన్ని పొందగలుగుతాడు. అందువల్ల ప్రస్తుత శ్లోకం శబ్ద బ్రహ్మమునందు అంటే అపరా విద్యలతో పాటు ఓంకారమునందు సమర్థుడైనట్టు వాడు పరబ్రహ్మము అంటే అక్షర బ్రహ్మాన్ని పొందుతాడు అని చెప్పింది. అంటే వేదాది వేదాంగములతో పాటు ఓంకారాన్ని కూడా తెలియాలి. అకారం ఏమిటో తెలియాలి, ఉకారం ఏమిటో తెలియాలి, మకారం ఏమిటో తెలియాలి, బిందువు ఏమిటో తెలియాలి, నాదం ఏమిటో తెలియాలి. ఇవన్నీ బాగా తెలిసి వాటి అర్థం తెలిసినట్టుగైతే, వాటిని బాగా మన యొక్క జ్ఞానంలోకి ఎక్కించుకున్నట్టుగైతే పరబ్రహ్మ అయినటువంటి అక్షర బ్రహ్మాన్ని పొందుతాము. శబ్ద బ్రహ్మ విషయం కథంలో సర్వే వేదాయత్పదమామనంతి, అన్ని వేదాలు ఓంకారాన్ని పొందదగిన దానిగా చెప్తున్నాయి. ఏమండి, వేదాలు చదవాలా అక్కర్లేదా అంటే కఠోపనిషత్తులో మనకేం చెప్తున్నారు? సర్వే వేదాయత్పదమామనంతి, అన్ని వేదములు కూడా ఏ స్థానాన్ని అయితే పొందాలి అని చెప్తున్నాయో, తపాంసి సర్వాణి చ యద్వదంతి, మీరు చేసేటువంటి అన్ని రకాలైనటువంటి తపస్సులు కూడా ఏ స్థానాన్ని అయితే చెప్తున్నాయో అది ఓంకారమే. అన్ని తపస్సుల చేత పొందదగినది, అన్ని వేదముల చేత పొందదగినది ఓంకారమే. ఏది ఇచ్చంతో బ్రహ్మచర్యం చరంతి, దేన్ని కోరుకో బ్రహ్మచర్యాన్ని అయితే చేస్తున్నామో, బ్రహ్మమునందు సంచరించడం ఎందుకు చేస్తున్నాం? పరబ్రహ్మాన్ని పొందడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? ఓంకారం చేత, శబ్ద బ్రహ్మం చేత. కాబట్టి మనం గురుకులావాసం చేస్తున్నామో ఆ పదం ఏది అంటే తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ఓం గిత్యేతతు. ఆ పదం నీకు నేను సంగ్రహంగా చెప్తానురా, దాన్ని ఓం అంటారు. అక్షర బ్రహ్మాన్ని ఓం అంటారు అని చెప్పారు. శబ్ద బ్రహ్మాన్ని ఓం అంటారని చెప్పారు. ఓం అనేది వేదవాచ్యం, వేదముల చేత చెప్పబడుతున్నది. తపో గమ్యము, తపస్సు చేత పొందదగినటువంటిది. గురు కటాక్ష లబ్ధము, గురువుల యొక్క కటాక్షం చేత లభించేటువంటిది. కాబట్టి ఏతద్ధ్యేవాక్షరం బ్రహ్మ అని, అది అపర బ్రహ్మమని, ఏతద్ధ్యేవాక్షరం పరం, ఇదే అక్షరమైనటువంటి బ్రహ్మ, ఇదే పరమైనటువంటి బ్రహ్మ, ఇదే అపరమైనటువంటి బ్రహ్మ అని ఓంకారాన్ని పరాపర బ్రహ్మగా మనకి కఠోపనిషత్తులో నిర్ధారణ చేసి చెప్తారు. దాని ద్వారా వెళ్తే శబ్ద బ్రహ్మమైనటువంటి ఓంకారం ద్వారా అక్షర పరబ్రహ్మాన్ని పొందవచ్చును అని చెప్పారు. ఎప్పుడైతే శబ్ద బ్రహ్మాన్ని బాగా మనం సాధన చేస్తామో అక్షర పరబ్రహ్మాన్ని పొందొచ్చును అని చెప్పారు. ఓంకారం అంటే అక్షరం అస్థూలం, అనను ఇత్యాదిగా గుర్తింపదగినటువంటిది కాదు. అక్షర పరబ్రహ్మ ఎలా ఉంటుందండి? ఏమండి, స్థూలంగా ఉంటుందా? ఉండదు. కొని అడుగుగా ఉంటుందా? ఉండదు. దాని గురించి చెప్పలేం. అస్థూలం, అనను ఇత్యాదిగా అంటే ఆ మంత్రం ప్రకారం బృహదారణ్యకంలో అక్షర బ్రహ్మాన్ని గుర్తించడం మన వశం కాదు. అక్షరము తెలిసిన వాడు బ్రహ్మాన్ని పొందుతాడని విదిత్మా అస్మాల్లోకాత్ ప్రయతి సబ్రాహ్మణ అని చెప్పారు. ఎవరైతే ఆ పరంబ్రహ్మాన్ని తెలుస్తున్నారో వాళ్ళు విదిత్వా అస్మాత్ లోకాత్ ప్రయతి, ఈ లోకము నుండి మీరకెళ్ళిపోతాడు. సబ్రాహ్మణ, అతడే బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. అక్షరము కంటే వేరుగా ద్రష్ట చూడదగినటువంటిది, శ్రోత వినదగినటువంటిది, మంత ఆలోచించదగినటువంటిది, విజ్ఞాత తెలియదగినటువంటిది లేడు. అక్షరమే సమస్తము. అందువల్ల శబ్ద బ్రహ్మము తెలిసి పరబ్రహ్మాన్ని పొందాలి. ఆ అనుభూతిని మనం పొందాలి. ఓంకారాన్ని తెలిసినామంటే పరబ్రహ్మాన్ని పొందాలి.
అంటే హనుమంతుడిని అమ్మవారు గుర్తించారు అంటే రాముడిని గుర్తించారు. హనుమంతుడిని గుర్తించగానే రాముడిని గుర్తించారు. హనుమంతుడు అమ్మవారిని గుర్తించాడు అంటే రాముడిని గుర్తించాడు. హనుమంతుడు తిరిగి వచ్చి రాముడి దగ్గరికి వచ్చినటువంటి సమయంలో రాముడు హనుమంతుడిని అనుగ్రహించాడు అంటే అమ్మవారిని అనుగ్రహించాడు. అంటే మొత్తం అంతా కూడా ఒక దాంతో ఒక లింక్ అయి ఉంటుంది. అది ఉదాహరణ కోసం చెప్పాను మీకు. శబ్ద బ్రహ్మము, ప్రత్యేక బ్రహ్మము, పరబ్రహ్మము ఒకదానికి ఒక లింక్ అయి ఉంటాయన్నమాట. దీంట్లో ఏది ఎక్కడ తెగితే అయినా రెండోది మనకి తెలియబడదు. ఒకటి తెగిపోతే మరో రెండో దాన్ని తెలుసుకోవడానికి మనకి వీలు కాదు, అసలు అవకాశమే ఉండదు. ఏమండి, ఏమయ్యా సీతను చూసావా అంటే చూశానండి. దృష్టా సీతాన సందేహో నచేన్యేన హనుమత. హనుమంతుడే సీతను చూశాడు అన్నాడు సుగ్రీవుడు. వచ్చాడు. దృష్టాదేవి, నేను అమ్మవారిని చూశాను అన్నాడు. సన్యస్యత్వయి జీవంతి రామా రామ మనోరథం. నేను సీతాదేవిని చూశాను. ఎలా చూశాను సీతాదేవిని? సన్యస్యత్వయి జీవంతి, నీ యందే సమస్తాన్ని ఉంచేసింది. సన్యాసం అంటే మొత్తం తన యొక్క ఆత్మకృత్యాన్ని అంతటి కూడా పరబ్రహ్మమునందుంచి జీవంతి బతుకుతున్నారు. ఆవిడగా బతకడం లేదు. నేను సీతాదేవిని చూశానంటే సీతాదేవి తన మనాన్నతోను చీర కట్టుకొని, తన మనాన్నతోను భోజనం చేసి, తన మనాన్నతోను కార్యాలను నిర్వర్తించడం లేదు. సమస్తాన్ని సన్యస్యత్వయి జీవంతి, పరబ్రహ్మమునందు ప్రత్యేక బ్రహ్మము లీనమై ఉంటుంది. పరబ్రహ్మమునందే ప్రత్యేక బ్రహ్మ లీనమై ఉంటుంది. ఈ ఉపాధిగతమైనటువంటి దోషం అనేటువంటిది నశించిపోతుంది. ప్రత్యేక బ్రహ్మము పరబ్రహ్మము ఒకటే. తత్వమసి అనేటువంటి వాక్యానికి అర్థం చెప్పుకున్నప్పుడు మీరు వివేక చూడమని మొదలైనటువంటి చెప్పుకున్నప్పుడు ఆ విషయాన్ని చెప్పుకున్నారు. ఏమండి, అక్కడ మాయోపాధి కానివ్వండి, ఇక్కడ దేహేంద్రియోపాధి కానివ్వండి, నశించిపోతే మిగిలేటువంటిది బ్రహ్మమే. కాబట్టి ప్రత్యేక బ్రహ్మం పరబ్రహ్మం, పరబ్రహ్మం ప్రత్యేక బ్రహ్మం. అది విడదీసి చూపించేటువంటిది ఎవరండి అంటే శబ్ద బ్రహ్మం. హనుమంతుడు శబ్ద బ్రహ్మం. అంటే హనుమంతుడు ఎలాగైతే శబ్ద బ్రహ్మం ద్వారా అమ్మవారిని రాముడిని తెలిసినట్టుగా, రాముడు అమ్మవారిని తెలిసినట్టుగా చేశాడు, అలాగే మనం కూడా శబ్ద బ్రహ్మం ద్వారా ప్రత్యేక రూపమైనటువంటి బ్రహ్మాన్ని, మన ఎందున్నటువంటి బ్రహ్మాన్ని పరబ్రహ్మ రూపమైనటువంటి పరమాత్మలో లీనమయ్యేటట్టుగా చూడాలి. అందుకోసం పరబ్రహ్మాన్ని పొందేటువంటి విధానాన్ని చెప్పేసిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఉపసంహార శ్లోకాలని చెప్తున్నారు. ఒక 5 శ్లోకాలు. గ్రంథం అభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలమివ ధాన్యార్థి త్యజేద్ గ్రంథమశేషతః. ఏమండి, చదువుకోక్కర్లేదా అంటే ఇందాకలా చెప్పాను, చదువుకోవాలి. మేధావి పండితుడైనటువంటి వాడు జ్ఞాన విజ్ఞాన తత్పర. జ్ఞానము అంటే బ్రహ్మము, విజ్ఞానము అంటే అపర బ్రహ్మము. పరబ్రహ్మము బ్రహ్మముల యందు నిష్ణాత అంటే విజ్ఞాన తత్పర అంటే నిష్ఠ కలిగినటువంటి వాడు. అంటే జ్ఞాన విజ్ఞానములు రెండింటి యందు కూడా నిష్ఠ కలిగినటువంటి వాడై పరబ్రహ్మమునందు అపర బ్రహ్మమునందు ధాన్యార్థి, ధాన్యం కావాలనుకునేటువంటి వాడు ఫలాలమివ ఊకవలే అశేషత సంపూర్ణంగా గ్రంథం శబ్దరాశిని త్యజేత్ విడిచిపెట్టాలి. ఏమండి, మనకి ధాన్యం కావాలి. పూర్వకాలంలో అంటే ఇప్పుడు అది జరుగుతున్నది, మనం చూసేవాళ్ళు తగ్గిపోయారు. మన చిన్నతనాల్లో పొలాల్లో ధాన్యాలు పండించడం చూసాం. ఆ చూసినప్పుడు వాళ్ళు ధాన్యం ఇవి వరి కోసేస్తారు, కాస్త ఎండబెడతారు. ఆ తర్వాత దాన్ని చొప్పని కొట్టడమో లేకపోతే పశువులతో మట్టించి కానీ ధాన్యాన్ని తీస్తారు. తీసిన తర్వాత గడ్డి అంతా తీసి పక్కన పడేస్తారు. పడేసి ఆ ధాన్యాన్ని ఏం చేస్తారండి, చాటలు పట్టుకొని గాలికి పట్టడం అని చేస్తారు. ఎందుకు అలా చేస్తారండి అంటే అక్కడ ఉన్న రాశి అంతా కూడా మనకి పనికొచ్చేది కాదు. దాంట్లో పనికి రానటువంటి కవ్వ ఉంటుంది. ఆ కవ్వని మనం ఇంటికి తెచ్చుకున్నా ప్రయోజనం లేదు. కాబట్టి ధాన్యార్థి, ధాన్యాన్ని కోరుకునేటువంటి వాడు ఫలాలం ఇవ అంటే కవ్వ,
దాన్నే ఊక అంటారు, కవ్వ అంటారు, పనికిరాని వస్తువు అనమాట. ఆ పనికిరానటువంటి దాన్ని యథాత్యజేత్, ఏ విధంగా విడిచిపెడతాడో ఆ విధంగానే మేధావి బుద్ధిమంతుడైనటువంటి వాడు, జ్ఞాన విజ్ఞాన తత్పర, పరబ్రహ్మము ప్రత్యగ్బ్రహ్మ అపరబ్రహ్మము రెండు తెలియడం కోరినటువంటి వాడు గ్రంథం అభ్యస్య, అన్ని గ్రంథములను చదివి అశేషత గ్రంథం త్యజేత్, మొత్తం గ్రంథాన్నంతటి విడిచిపెట్టేయాలి. అంటే చదివినటువంటి శ్లోకాలు కంఠస్థం వచ్చాయా లేదా, నేను ఎప్పుడు అర్ధరాత్రి అడిగినా అప్పచెప్పగలుగుతున్నానా లేదా, కాదు. నీకు ఆ గ్రంథం వల్ల నీకేమిటి జరగాలి, లోపల సంస్కారం జరిగి నీకు బ్రహ్మ పదార్థం తప్పిస్తే మరొకటి ఏది కనిపించకూడదు, నీకు బ్రహ్మ పదార్థం తప్పిస్తే మరొకటి ఏది తెలియబడకూడదు. ఆ స్టేజ్లోకి నువ్వు వచ్చేయాలి. ఏమండి, యజుర్వేదంలో 4వ కాండలో 4వ ప్రపాఠకంలో 26వ మంత్రం ఏమిటండి? అక్కర్లేదు, దాని అవసరం లేదు. ఏమండి, బృహదారణ్యకంలో 3వ అధ్యాయంలో 22వ మంత్రం ఏమిటండి? దాని అవసరం లేదు. మరి ఏమిటి కావాలయ్యా? ఆ జ్ఞానం అనేటటువంటి దాని వల్ల పొందబడినటువంటి బ్రహ్మాన్ని మనం పొందాలి, కానీ ఆ పుస్తకం కంఠస్థం రావడం ఇంపార్టెంట్ కాదు. కవ్వ ఎలాగైతే మనకి ఇంటికి తేమో, కవ్వననేటువంటి దాన్ని అక్కడే గాలికి పెట్టేసి అవతల తోసేస్తామో, అలాగే ఈ గ్రంథాన్నంతటి కూడా అవతల పడేసి బ్రహ్మాన్ని మాత్రమే లోపలికి తేవాలి, బ్రహ్మజ్ఞానాన్ని మాత్రమే లోపలికి తేవాలి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. ఏమండి, రోజు వేదం చదవండి, రోజు వేదం చెప్పండి. స్వాధ్యాయ ప్రవచన ఏకో ఏ వేకో నాకో మౌద్గల్య. ఏమండి, మౌద్గల్యుడు అనేటువంటి వాడు స్వాధ్యాయ ప్రవచనములే తపస్సు అన్నాడు కదండి. బ్రహ్మమును చెప్పేటువంటి ఉపనిషత్తులు, వాటితో పాటు అపర బ్రహ్మాన్ని చెప్పేటువంటి వేదరాశినంతటి చదివి పడియాలండి. పడీసాం, మొత్తం అన్ని శ్లోకాలు వచ్చేసాయి. అర్ధరాత్రి అడిగినా చెప్పేటట్టుగా బాగా ఒంటికి శ్లోకాలు వచ్చాయి. దాని ద్వారా ధాన్యం కావాలి, కానీ మనకు కావాల్సింది ఏమిటి? బ్రహ్మం కావాలి. మనకు కావాల్సింది బ్రహ్మం, ఈ పుస్తకం కాదు. ఓకను విడిచిపెట్టినట్టు, కవ్వని విడిచిపెట్టినట్టు బ్రహ్మం కావాలి అనుకుంటే శబ్దరాశిని విడిచిపెట్టాలి. ఆ శబ్దరాశిని అంతటినీ కూడా తీసి అవతల పడియాలి. దాన్ని పట్టుకో కూర్చోకూడదు. అవిజ్ఞాతే పరేతత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫలం. విజ్ఞాతేతు పరేతత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫలం. తెలియకపోతే శాస్త్రాలు చదువుకోవడం వేస్ట్, తెలిసిన తర్వాత కూడా శాస్త్రాలు చదువుకోవడం వేస్ట్. శాస్త్రాలు చదువుకోవడం అనేటువంటిది తెలిస్తే అవసరం లేదు, తెలియనప్పుడు అవసరం లేదు. కాబట్టి ఎలాగైనా అది నిష్ఫలమే. కానీ శాస్త్రాలు అధ్యయనం చేసి బ్రహ్మాన్ని పొంది వాటిని వదిలియాలి అని తెలియనటువంటి వాడికి గ్రంథాభ్యాసం వృధా, పూర్తిగా తెలిసినటువంటి వాడికి గ్రంథాభ్యాసం వృధా. కాబట్టి బ్రహ్మాన్ని పొందడానికి శబ్దజాలం ప్రధానం కాదు. శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అని మనకి భ్రాంతిని కల్పిస్తుంది. కాబట్టి నేను ఇంత పండితుడిని, అంత పండితుడిని, నాకు అన్ని శబ్దాలు తెలుసు, ఇన్ని శబ్దాలు తెలుసు, నేను వ్యాకరణంలో బాగా పట్టున్నవాడిని, నేను తర్కంలో పట్టున్నవాడిని, నేను మీమాంసలో పట్టున్నవాడిని, ఇవన్నీ మనకి వృధా. కాబట్టి బ్రహ్మము గూర్చి తెలియాలంటే వైరాగ్యము గురుకటాక్షమే కావాలి అని మనం తెలుసుకోవాలి. గవామనేక వర్ణానాం క్షీరాప్యేక వర్ణత క్షీరవత్ పశ్యతే జ్ఞానం లింగినస్తు గవాం యథా. అనేక వర్ణానాం, చాలా రంగులు కలిగినటువంటి గవాం గోవులు, క్షీరస్యాపి పాలకైతే ఏకవర్ణత, ఒకటే రంగు. జ్ఞానం బ్రహ్మజ్ఞానము క్షీరవత్ పశ్యతే, పాలవలే ఒకే రకంగా ఉంటుంది. లింగినస్తు, ఇంద్రియముల సముదాయమునకు సూక్ష్మ శరీర అభిమానం అని. యథా, ఏ విధంగా గవాం గోవులు అనేక వర్ణములు కలవో ఆ విధంగా. ఇప్పుడు లోకంలో ఏమంటే నల్ల గోవులు ఉన్నాయి, తెల్ల గోవులు ఉన్నాయి, ఎర్ర గోవులు ఉన్నాయి, పచ్చగోవులు ఉన్నాయి అనుకోండి, అనేక రకాల గోధూళి వర్ణం ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ అన్ని గోవులు ఇచ్చేటువంటి పాలు మాత్రం తెల్లటి పాలనే ఇస్తాయి. అలాగే
గవాం అనేక వర్ణానాం, ఆవులు అనేకమైన రంగులు కలిగినప్పటికీ కూడా క్షీరస్యాప్య ఏకవర్ణత, పాలు మాత్రం ఒక్క రంగులోనే ఉంటాయి. క్షీరవత్ పశ్యతే జ్ఞానం, జ్ఞానం అనేటువంటిది పాల లాంటిది. పాల లాంటిది కాబట్టి జ్ఞానం ఇది ఒకే రంగులో ఉంటుంది. బ్రహ్మం ఎప్పుడు ఒకే రంగులోనే ఉంటుంది. లింగిరస్తు గవాం యథ, సూక్ష్మ శరీరములు స్థూల శరీరములు అనేక వర్ణాలతో ఉంటాయి. స్థూల సూక్ష్మ శరీరాలు ఆవుల్లో అనేక రంగుల్లో ఉంటాయి, కానీ అన్ని ఆవుల పాలు తెల్లగానే ఉంటాయి. అలాగే నువ్వు తెలుసుకుంటున్న అనేకత్వం అనేటువంటిది ఇంద్రియ సమూహానికి, సూక్ష్మ శరీరాభిమాని అయినటువంటి లింగదేహానికి, సూక్ష్మ శరీరానికి అభిమాని అయినటువంటి లింగదేహానికి, అలాగే స్థూల శరీరానికే, ఇంద్రియ సమూహానికే అనేకత్వం ఉంటుంది తప్పిస్తే ఆత్మకు ఉండదు. ఆత్మ ఏకథా ఏవ అనుద్రష్టవ్యం, ఒక్కటే అని తెలియాలి. అందువలన బ్రహ్మజ్ఞానం పాలలాగా ఒకే రంగులో ఉంటుంది. శరీరాలు అనేటువంటివి భిన్న భిన్నంగా ఇంద్రియాలలాగే భిన్న భిన్నంగా ఉంటాయి అని చెప్పారు. చెప్పి ఇప్పుడు పాలు బ్రహ్మము అన్నాం. పాలు బ్రహ్మమా? భూతమివ పయసి నిగూఢం భూతే భూతే వసతి విజ్ఞానం సతతం మంథయితవ్యం మనసా మంధాన భూతేన పయసి. ఏమండి? ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే వసతి విజ్ఞానం. పయసి పాలయందు ఘృతమివ నెయ్యి వలె. పాలల్లో నెయ్యి ఉన్నది. పాలలో నెయ్యి డైరెక్ట్ గా ఉందా? పాలు కాచాం, నెయ్యి లేదు. పాలని విరిచాం, నెయ్యి ఆ పాలలో కాస్త మజ్జిగ వేసాం, ఆ పాలు విరిగాయి. ఆ పాలు విరిగిన తర్వాతను పెరుగయింది. ఆ పెరుగులో నెయ్యి ఉన్నదా? లేదు. ఆ పెరుగులోంచి వెన్నను తీసాం, ఆ వెన్నలో నెయ్యి ఉన్నదా? లేదు. దాన్ని కాచాం, నెయ్యి వచ్చింది. ఇంత పని జరిగింది, విచారణ ఇంత జరిగింది. అయితే పాలలోనే నెయ్యి ఉన్నది, కానీ పాలలో ఉన్నటువంటి నెయ్యిని గుర్తించడానికి విచారణ కావాలి. ఘృతమివ పయసి నిగూఢం, పయసి పాలయందు ఘృతం ఇవ నెయ్యవలే భూతే భూతే ప్రతి భూతమునందు కూడా విజ్ఞానం అపర బ్రహ్మ జ్ఞానము వసతి ఉంటున్నది. విజ్ఞానం అంటే అపర బ్రహ్మ జ్ఞానం. ప్రతి జీవిలోనే అపర బ్రహ్మ జ్ఞానం ఉన్నది. పాలలో నెయ్యి ఎలా ఉన్నదో అలాగే ప్రతి జీవిలోని కూడా అపర బ్రహ్మ జ్ఞానం ఉన్నది. సతతం మంథయితవ్యం మనసా మంధాన భూతేన, మంధాన భూతేన కవ్వముగా చేయబడినటువంటి మనసా మనస్సుతో సతతం ఎల్లప్పుడూ కూడా మంథయితవ్యం మధించాలి, దాన్ని మధించాలి. మనస్సుతో మధించడం ఏమిటండి అంటే ఆచార్యోపదేశ సంస్కృతేన మనసా అని చెప్పారు. మనసా అనుద్రష్టవ్యం అని మనకి చెప్తూ ఉన్నప్పుడు బృహదారణ్యకంలో ఏమిటి చెప్పారంటే, మనస్సు అంటే ఆచార్యోపదేశ సంస్కృతేన మనసా, ఆచార్యుల వారి యొక్క ఉపదేశముల చేతను సంస్కరించబడినటువంటి మనస్సు చేతను అన్నారు. సంస్కారం పొందినటువంటి మనస్సే అవతల బ్రహ్మాన్ని చూడగలదు, కానీ అసంస్కృతమైనటువంటి మనస్సు చూడలేదు. గురువుల చేత సంస్కరించబడాలి. పాలు మనం 2 రోజులు ఉంచేస్తే దాంట్లోంచి నెయ్యి వస్తుందంటే రాదు, కంపు కొడతాయి. పెరుగు 4 రోజులు ఉంచేస్తే పులిపెక్కుతుంది, కానీ నెయ్యి రాదు. వెన్న 100 రోజులు ఉంచినా నెయ్యి రాదు. ఏమిటి చేయాలి? పాలని కాచాలి, పాలని విరిచి పెరుగు చేయాలి, మళ్ళీ దాంట్లో వచ్చినటువంటి వెన్నని కాచాలి. అంటే నువ్వు బాగా విచారణ చేస్తే బ్రహ్మ పదార్థం గోచరిస్తుంది. కానీ బ్రహ్మ పదార్థం ఉన్నది కదండి, దాంట్లోనే ఉంటుంది. ఉన్న బ్రహ్మ పదార్థాన్ని లాగాలి. దానికి ఏమిటి కావాలి? ఆచార్య ఉపదేశ సంస్కృతేన మనసా, ఆచార్యుని యొక్క ఉపదేశము చేతను సంస్కరించబడినటువంటి మనస్సు కావాలి. జ్ఞాననేత్రం సమాదాయ ఉద్ధరేత్ వహ్నివత్పరం నిష్కలం నిశ్చలం బ్రహ్మ శాంతం తద్బ్రహ్మాహమిది స్మృతం. ఏమండి? ఎలాగ ఈ పాలలో ఉన్నటువంటి నెయ్యిని బయటికి తీయడం?
ఎలాగా లోపల ఉన్నటువంటి ప్రత్యేక బ్రహ్మాన్ని బయటికి లాగడం. లోపల ప్రత్యేక బ్రహ్మ ఉంది, మీలోనే ఉన్నది, నాలోనే ఉన్నది, అందరిలోనే ఉన్నది. అందరము బ్రహ్మస్వరూపుడమే. కానీ తెల్లారి లేచి నేను 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 అనుకుంటున్నాం. ఆ నేను అనేటువంటిది ఎందుకుంటున్నాను, అది ఎందుకు వదలడం లేదు, అది మన పట్టుకో వేలబడుతున్నది. ఎందువల్ల మనకి విచారణ లేదు. మన దగ్గర విషయం ఉంది, విచారణ లేదు, ఆలోచన లేదు. జ్ఞాననేత్రం సమాదాయ. నేత్రం అంటే కవ్వం, తాడు. జ్ఞాన నేత్రం అంటే జ్ఞానం అనేటటువంటి కవ్వం తాడు. దాన్ని పట్టుకోండి, కవ్వాన్ని పట్టుకోండి. ఇప్పుడు మీరు అందరూ కూడా భాగవతంలో క్షీరసాగర మథనం చదివారు, విన్నారు. ఏమిటండి క్షీరసాగర మథనం అంటే? పాల సముద్రాన్ని తెరిచారండి, దాంట్లోని గరళం పుట్టిందండి, ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టిందండి, చంద్రుడు పుట్టాడండి, ఐరావతం పుట్టిందండి, ఉచ్చైశ్రవం పుట్టిందండి, ఆ తరువాత ఆఖరిన అమృతం పుట్టిందండి. ఆ అమృతాన్ని ఇచ్చేసాడండి విష్ణుమూర్తి అందరికీ, దేవతలకి. అమృతం అంటే ఏమిటండి అర్థం? మన అమృత బిందువు మొదట్లో చాలా విస్తారంగా చెప్పుకున్నాం. అమరణ ధర్మం, మరి చావు లేదు. అయితే మరి ప్రతిసారి ఆ క్షీరసాగర మథనం అయిపోయిన తర్వాత కూడా దేవతలు తంతున్నారు, రాక్షసులు తంతున్నారు, దేవతలు ఏడుస్తున్నారు, ఆ విష్ణుమూర్తి దగ్గర పరిగెడుతున్నాడు, మళ్ళీ అవతారాలు వస్తున్నాయి, మళ్ళీ రాక్షసుల్ని చంపుతున్నాడు. అదేమిటండి? అమృతం తాగేశారు కదా, మరి వాళ్ళకి చావు లేదు కదా, మరి ఎందుకు ఎలా జరుగుతున్నదండి అంటే మనకి అజ్ఞానం వల్ల మనం ఆలోచిస్తే చెప్పలేం. కానీ జ్ఞానంతో ఆలోచించినట్టుగైతే పాల సముద్రం అంటే ఏమిటండి అంటే ముడి సరుకు. మన దగ్గర గదిలోంచి వజ్రాలు తీసాం, అలా అమ్మకానికి పెడితే ఎవడు కొండు. ఆ వజ్రాలని కాస్త సానబట్టి వాటిని వీధిలో పెడితే కొంటారు. మనం పాలు ఉన్నాయి మన దగ్గర, ఆ పాలు అలాగా పెట్టు కూర్చుంటే ఏమీ కాదు. ఆ పాలని మనం కాస్త జ్ఞాననేత్రం, జ్ఞానం అనేటువంటి కవ్వంతాడును సమాధాయ తీసుకొని, జ్ఞానం అనేటువంటి తాడు పట్టుకోవాలి. కవ్వం ఉంది, ఆ కవ్వానికి తాడేమిట్రా? జ్ఞానము. జ్ఞానం అనేటువంటి ఒక తాడును పట్టుకొని ఆ కవ్వాన్ని గట్టిగా చెప్పాలి. అంటే పూర్వకాలంలో గొల్లలు పాలు చిలికేటటువంటి సమయంలో ఓ పెద్ద తాడు పట్టుకునేవాళ్ళు, మధ్యన కవ్వం పెట్టేవాళ్ళు, పెద్ద కుండలో ఈ పెరుగుంటే దాన్ని తిప్పేవాళ్ళు. ఆ తిప్పుతూ ఉన్నప్పుడు ఏమిటవుతుందయ్యా? అది మంధానం జరుగుతుంది. అది మంధానం జరిగి వహినివత్ ప్రాప్యతే, వహినివత్ ప్రాపయతి హవ్యం ఇది. వహిని వహతి ప్రాపయతి హవ్యం. వహినివత్ అన్నాడు, అగ్ని వలే. అంటే అగ్ని అంటే ఏమిటండి? అగ్ని అంటే వహతి ప్రాపయతి హవ్యం. వహతి మోస్తుంది, ప్రాపయతి పొందిస్తుంది. దేన్ని? హవ్యాన్ని. హవ్యాన్ని, అగ్ని దేవతలకు హవ్యాన్ని చేర్చే విధంగా పరబ్రహ్మమును ఉద్ధరించాలి. అయితే ఇక్కడ పాల సముద్రంలో కవ్వం కాదు ఇది. ఇదేమిటండి అంటే, మీరు ఎప్పుడైనా యజ్ఞయాగాదులకి వెళ్తే ఆ యజ్ఞయాగాదుల్లో అగ్నిహోత్రాన్ని పుట్టించడానికి ఆరని మథనం అని చేస్తారు. అంటే కిందన ఒక కర్ర మొక్క ఉంటుంది, దానికి కన్నం ఉంటుంది, మీదన ఒక కర్ర మొక్క పెడతారు, దానికి ఒక తాడు పెడతారు, గట్టిగా తాడు పట్టుకో తిప్పుతారు. తిప్పితే దాంట్లోంచి అగ్ని వస్తుంది. ఆ అగ్నిని పట్టుకో వెళ్ళి హోమగుండంలో వేస్తారు. వేస్తే దాన్ని అగ్ని ప్రతిష్టాపనము అంటారు. అంతే తప్పించి అగ్గిపెట్టుతో వెలిగించడం కానీ కర్పూరంతో వెలిగించడం కానీ చెయ్యకూడదు. జ్ఞాననేత్రం, జ్ఞానం అనేటటువంటి కవ్వం తాడును సమాదాయ తీసుకొని వహ్నివత్ అంటే దేవతలకు హవ్యాన్ని ఇచ్చేటువంటి అగ్నిలాగా పరంబ్రహ్మం ఉద్ధరేత్, నీలోనే ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని ఉద్ధరించు. నీలో ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని బయటికి రాగు. ఉద్ధరించడం అంటే ప్రకాశింపజేయి. నిష్కలం, అది ఎటువంటిది?
నిశ్చలం శాంతం తద్బ్రహ్మాహమితి స్మృతం. ఆ బ్రహ్మ ఎటువంటిది? నిష్కలం, ఎటువంటి కలలు లేనటువంటిది. నిశ్చలం, ఎటువంటి కదలికలు లేనటువంటిది. శాంతం, శాంతమైనటువంటిది. తద్బ్రహ్మ, ఆ బ్రహ్మము అహం నేనే ఇది స్మృతం అని తెలుసుకో, గుర్తు తెచ్చుకో. ఆ బ్రహ్మ నేనే. ప్రత్యేక బ్రహ్మమే పరబ్రహ్మము, పరబ్రహ్మమే ప్రత్యేక బ్రహ్మము. అద్వైత మా గ్రంథంలోని చెప్పుకున్నాం, ఇతర ఉపనిషత్తుల్లోని చెప్పుకున్నాం, ఎక్కడ చెప్పుకున్నా ఇదే విషయం చెప్పుకుంటాం. కాబట్టి మీరు ఏమిటి చేయాలయ్యా అని అంటే, చదువుకున్నానండి నేను, ఇప్పటికి 8 ఉపనిషత్తులు చదివానండి, మరో 2 చదివేస్తే 10 ఉపనిషత్తులు అయిపోయినట్టుగా నేను శంకరాచార్యులతో సమానం అయిపోతానండి అని అనుకోకుండా, మనం చదువుకున్నటువంటి గ్రంథాన్ని ఆ తాడు లాంటి జ్ఞానం అనేటువంటి దాంతో దాన్ని బాగా మధిస్తే ఆ ప్రత్యేక బ్రహ్మమే పరబ్రహ్మము అని తెలుస్తుంది. నీలో ఉన్నటువంటి ప్రత్యేక బ్రహ్మమే పరబ్రహ్మము. నువ్వెక్కడా ఏమీ పొందక్కర్లేదు, ఇక్కడే ఉన్నది. అదేమిటి? నిశ్చలమైనటువంటిది, కదలికలు లేనటువంటిది, నిష్కరమైనటువంటిది, ఎటువంటి అవయవాలు లేనటువంటిది, శాంతమైనటువంటిది, ఏ రకమైనటువంటి సుఖ దుఃఖాలకి లొంగనటువంటిది, మానవమానాలకి లొంగనటువంటిది, నిందాస్థుతులకి లొంగనటువంటిది, నిష్కలమైనటువంటి, నిశ్చలమైనటువంటి, శాంతమైనటువంటి బ్రహ్మము నువ్వే అని తెలుస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని బయటికి లాగాలి. అగ్నిహోత్రం అంటే ప్రతి బ్రహ్మ, దాన్ని బయటికి లాగాలి. దానికి నువ్వు జ్ఞానం అనేటువంటి తాడుతో బాగా మథనం చేసినట్టుగైతే నువ్వు ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి, ప్రత్యేక బ్రహ్మమైనటువంటి నువ్వే పరబ్రహ్మము అని తెలుసుకుందికి వీలవుతుంది అని చెప్పారు. అందువలన కర్మజ్ఞాన సముచ్చయ విషయ తెలిసి చేయాలి, ఉపాసన అనేటువంటి తెలిసి చేయాలి. ఇవి విజ్ఞాన విషయాలు, అంటే అపర బ్రహ్మానికి సంబంధించినటువంటివి. అన్ని భూతాలందు ఉంటాయి. పాలను కాచి మేగడను చిరికి వెన్నను కాచి నెయ్యి వస్తుంది. పాలలో నెయ్యి ఉంది కానీ ప్రత్యక్షంగా కాదు. అందువలన అజ్ఞానంలో, విజ్ఞానంలో జ్ఞానం ఉంది కానీ దాన్ని మధించాలి. అవిద్య, విద్యా రూపమైనటువంటి కేవల కర్మలను, ఉపాసనలను మధిస్తే జ్ఞానం అనేటువంటి నెయ్యి మనకి లభిస్తుంది. కవ్వం మనస్సు, దానితో మధించాలి. మరి ఆధారం ఇంద్రియ నిగ్రహం. ఏమండి, అవి ఎలా నిలబడతాయండి? ఆ కవ్వాని కింద ఉండేటువంటి ఓ చిన్న అరలతో కూడుకున్నటువంటిది అది ఆధారం. అది ఏమిటయ్యా? ఇంద్రియ నిగ్రహం. మనకి ఎంత ఇంద్రియ నిగ్రహం ఉంటే అంత సులభంగా మనం బ్రహ్మాన్ని పొందొచ్చు. కూర్మోంగానీవా, కూర్మం ఎలాగైతే అంగాల్ని లోపలికి అంతర్ముఖం చేస్తుందో, విద్య అవిద్యారూపమైనటువంటి విజ్ఞానం అనేటువంటి పాలని, విద్య అవిద్య అనేటువంటి రెండింటి రూపమైనటువంటి పాలని మనస్సు అనేటువంటి కర్మంతో మధించాలి. ఆ త్రాడును జ్ఞాన నేత్రం అన్నారు. అంటే విచారణ విషయం జ్ఞానం అనే త్రాడు, మనస్సు అనేటువంటి కళ్ళెం కావాలి. అలా చేసినట్టుగైతే అగ్ని దేవతలకు హవిస్సును అందించినట్టుగా పరబ్రహ్మము లోపల ఉన్నది ఉద్ధరింపబడుతుంది. ఆ పరబ్రహ్మమే నిష్కలము, నిశ్చలము, శాంతము అయినటువంటి బ్రహ్మము. అదే నేను అని తెలుసుకోవటమే బ్రహ్మానుభూతి యొక్క ఫలితం అని మనకి అమృత బిందువుని పొందడానికి, ఏదైతే పాలలోంచి వచ్చినటువంటి అమృతాన్ని దేవతలకి పంచారన్నారో నిజానికి పంచింది అది కాదు. ఎందుకంటే మోహిని అవతారంతో పంచారు. పంచాలి అంటే ఎలా పంచాలండి? శుద్ధమైనటువంటి సత్వరూపంతో పరమాత్మ పంచితే అది అమృతం అవుతుంది. కానీ ఆయన పంచినటువంటిది మోహిని రూపం కాబట్టి దేవతలకి విద్యని పంచారు, రాక్షసులకి అవిద్యని పంచారు. విద్య వల్లను తమో అంధలోకాలే వస్తాయి, అవిద్య వల్లను తమో అంధలోకాలే వస్తాయి. కాబట్టి వీళ్ళకి మృత్యువు తప్పలేదు, వాళ్ళకి మృత్యువు తప్పలేదు. ఎందుకోసం? పంచినటువంటి విష్ణువు మోహిని రూపంతో పంచాడు అని చెప్పడం వలన మోహం ఎప్పుడైతే ఉన్నాదో అప్పుడు ఆ విద్యా ప్రయోజనానికి రాదు, అవిద్యా ప్రయోజనానికి రాదు. విద్య వల్ల ప్రయోజనం ఉండదు మోహం వల్ల, అవిద్య వల్ల ప్రయోజనం ఉండదు మోహం వల్ల. ఎందుకు? అసలు ఆ కథ చెప్పటంలోనే చిట్ట చివరిని
పరమేశ్వరుడు జగన్మోహిని రూపంలో వచ్చాడు, జగత్తుని మోహింపర చేసిన రూపంలో వచ్చాడు అని చెప్పడంతో ఆ దేవతలకి రాక్షసులకి కూడా ఫలితం శూన్యం. ఎందువల్ల? వాళ్ళు జ్ఞానంతో చేయటం లేదు. అందుగురించే 21వ శ్లోకంలో జ్ఞానం అనేటువంటి దాంతో అగ్నిని ఉద్ధరించినట్టుగా, అరణి మథనం చేస్తే దాంట్లో అగ్ని బయటకు వచ్చినట్టుగా మనం కూడా లోపల ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానాల్ని మధించినట్టుగైతే ప్రత్యక్ బ్రహ్మం అనేటువంటిదే పరబ్రహ్మము అని తెలియబడుతుందని 21వ శ్లోకంలో చెప్పారు. 20వ శ్లోకంలో పాల విషయాన్ని చెప్పారు, 21వ శ్లోకంలో అరణి విషయాన్ని చెప్పారు. పాలలోంచి వచ్చినటువంటి అమృతాన్ని దేవతలు పొందారు అన్నటువంటిది మోహంతో, కాబట్టి వాళ్ళకి మృత్యువు తప్పలేదు, అక్కడ ప్రయోజనం లేదు, అది అమృతం కాదు. మరి ఏదండి? అగ్నిహోత్రాన్ని మధించి హవ్యంలో, అంటే దేవతలకి చేసేటువంటి యజ్ఞంలో అగ్ని ప్రతిష్టాపనం చేసేటువంటి అగ్నిహోత్రాన్ని ఎలాగైతే బయటికి లాగుతారో అలాగే మనం లోపల ఉన్నటువంటి ప్రత్యక్ బ్రహ్మాన్ని బయటికి లాగినట్టుగైతే పరబ్రహ్మమే ప్రత్యక్ బ్రహ్మం. అంటే మనలో ఉన్నటువంటి బ్రహ్మమే పరబ్రహ్మము అని మనకి తెలిసి, నేనే బ్రహ్మస్వరూపుణ్ణి అని తెలిసి మన అమృతం అనేటువంటి బిందువుని ఆస్వాదించినటువంటి వాళ్ళం అవుతాం. ఈ విధంగా అమృత బిందువుని మనం ఆస్వాదించాలి. క్షీరసాగర మథనంలో అమృతం లభించిందో, విజ్ఞాన మదనంలో బ్రహ్మం అనేటువంటి అమృతాన్ని పొందాలి. మోహం అంటకుండా చూసుకోవాలి. మోహం అంటకుండా ఉన్నప్పుడు మాత్రమే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి అగ్ని మథనం జరిపినట్టుగా మనం దాన్ని తీసి ప్రత్యక్ బ్రహ్మాన్ని పరబ్రహ్మంగా గుర్తించాలి. ఇప్పుడు మనం చెట్ట చివరి మంత్రం ఒక రకంగా మన అందరికీ కూడా సర్వభూతాత్మభూతత్వం కోసం చెప్తూ ఉన్నటువంటి మంత్రం, దాన్ని విందాం. సర్వభూతాధివాసం యత్ భూతేషు భూతేషు చ వసత్యపి సర్వానుగ్రాహకత్వేన తదస్మ్యహం వాసుదేవః తదస్మ్యహం వాసుదేవః ఇతి. ఇక్కడితో ఉపనిషత్తు చివరి కాబట్టి 2 సార్లు తదస్మ్యహం వాసుదేవః తదస్మ్యహం వాసుదేవః అన్న పదం చెప్పారు. సర్వభూతాధివాసం యత్, యత్ ఏది, భూతేషు చ జీవుల యందు వసత్యపి ఉంటున్నప్పటికీ, సర్వభూతేషు భూతాధివాసం అన్ని భూతములు నిలయమో, అంటే యథార్థానికి నాలోని మీలోని ప్రతి వాళ్ళలోని కూడా ఉంటూ ఉన్నప్పటికీ కూడా అన్ని భూతాల్లో కూడా ఉన్నటువంటిది ఏది అంటే, నాలోని ఆత్మ ఉంది, మీలోని ఆత్మ ఉన్నది, ప్రతి ఒక్క వ్యక్తిలోని ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ అందరిలోనే ఉన్నది. యత్ ఏది భూతేషు జీవుల యందు వసత్యపి వేరువేరుగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా, ప్రతి ఒక్క వ్యక్తిలోని ఆత్మ 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 అని ఉన్నప్పటికీ కూడా సర్వభూతాధివాసం అన్ని భూతములకు నిలయమో, అన్ని భూతాలకి ఆత్మే నిలయం. తదు ఆ బ్రహ్మము సర్వానుగ్రాహకత్వేన అన్నింటినీ అనుగ్రహించడం అనేటువంటి శక్తి చేత వాసుదేవ వాసుదేవతత్వము, తత్ ఆ బ్రహ్మతత్వము అహం అస్మి నేనే అగుచున్నాను. తత్ ఆ బ్రహ్మ వాసుదేవ వాసుదేవతత్వము అహం నేను అస్మి అగుచున్నాను. అంటే నాలోని మీలోని ప్రతి ఒక్క వ్యక్తిలోని ఉన్నటువంటి వ్యష్టి రూపమైనటువంటి ఆత్మ సమిష్టి రూపమైనటువంటి పరమాత్మ, అదే సమిష్టి రూపమైనటువంటి పరమాత్మ, అదే అందరినీ కూడా సర్వ అనుగ్రాహకత్వేన అందరినీ కూడా అనుగ్రహించేటువంటిది సమిష్టి రూపమైనటువంటి పరమాత్మ, ఒక్కటే అయినటువంటి సమిష్టి రూపమైనటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ వాసుదేవ అన్నింటి యందు ఉన్నటువంటి పరమాత్మ అహం అస్మి నేను అగుచున్నాను. తత్ ఆ పరబ్రహ్మము ఆ అన్నింటి యందు ఉన్నటువంటి వాసుదేవతత్వము అహం నేను అస్మి అగుచున్నాను. అంటే నాలోనే ఆ వాసుదేవతత్వం ఉన్నది, నేనే ఆ వాసుదేవుణ్ణి, నా యందే బ్రహ్మం ఉన్నది. ఏదైతే అందరి యందు ఉన్నటువంటి బ్రహ్మమో అది నా యందు ఉన్నటువంటి బ్రహ్మమే, నేనే ఆ బ్రహ్మాన్ని అని తెలుసుకోవాలి. వసంతి అస్మిన్ జగంతి ఇది వాసు వాసుశ్చ అసో దేవశ్చ వాసుదేవ
అన్ని జగముల యందు ఉన్నటువంటి వాడు, అన్నింటిలోని ఉన్నటువంటి వాడు కాబట్టి వాసుదేవుడు. జగతి వసత్యమితివా, జగత్తంతా నిండి ఉండేటువంటి వాడు అనే అర్థంలో కూడా వాసుదేవుడు అని చెప్తారు. వసత్యాత్మ జగత్యత్ర తస్మిన్ వసతి వా జగత్తు. ఆత్మ జగత్తులోని ఉన్నది, ఆత్మలో జగత్తంతా ఉన్నది. ఆత్మ జగత్తులో ఉన్నది, ఆత్మలో జగత్తున్నది. వసతి ఆత్మ జగతి, జగత్తు యందు ఆత్మ ఉన్నది. తస్మిన్ ఆ ఆత్మ యందు జగత్తున్నది. స వాసుదేవ అంటే జగత్తులో వాసుదేవుడు, వాసుదేవుల్లో జగత్తు కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాసుదేవ తత్వం ఏదైతే అందరి యందు నివసించినటువంటి తత్వం ఉన్నదో ఆ బ్రహ్మతత్వము నేను, తదస్మి అహం అది నేను, తదస్మి అహం అది నేను, ఆ వాసుదేవ తత్వమే నేను, ఆ వాసుదేవ తత్వమే నేను. ఈ విధంగా జగత్తు అతని యందు కలవాడు, జగత్తునందు అంతటా ఉండేవాడు వాసుదేవుడు అంటే పరబ్రహ్మము. సాక్షి స్వరూపంగా ప్రత్యేగాత్మ యందు, కూటస్థునిగా సర్వమునందు ప్రకాశించేటువంటి పరబ్రహ్మతత్వమే నేను. కూటస్థుడిగా అయిన పరబ్రహ్మము, అలాగే సాక్షిగా ప్రత్యేగాత్మ రెండు ఒక్కటే అయినటువంటి వాడు, ఆ తత్వమే నేను అని తెలియటమే అమృత బిందువు. దాన్ని తెలుసుకోవటమే మనం అమృత బిందువుని ఆస్వాదించడం. ఈ విధంగా మనస్సుని గురించి, ఉపాసనని గురించి, అహం బ్రహ్మాస్మి గురించి, అక్షర పరబ్రహ్మాన్ని గురించి, ప్రత్యేక బ్రహ్మాన్ని గురించి, పరబ్రహ్మ విచారణాన్ని గురించి, ఉపనిషత్తు యొక్క అనుభూతి విషయకంగా అంటే మొత్తం అంతా కూడా మనం అనుభవించడం అనేటువంటిది ఎలాగా అనేటువంటిది ఈ అమృత బిందు ఉపనిషత్తులో స్పష్టంగా వివరించడం జరిగింది. ప్రత్యేగాత్మే పరబ్రహ్మ, పరబ్రహ్మమే ప్రత్యేగాత్మ అనేటువంటి దాన్ని స్పష్టంగా వివరించడం జరిగింది. ఆ అనుభూతిని చెప్పడం జరిగింది. మనం ఈ అమృత బిందు ఉపనిషత్తుని ఈ రోజుతో పూర్తి చేసుకోగలిగాం. స్వస్తి. నమస్కారం గురువు గారు. మనిషి ఎప్పటికైనా శాశ్వతంగా ఉంటాడా? మనసు మనల్ని శాశ్వతం చేస్తుందా? జ్ఞానం ఉంటే మనకు శాశ్వతం అయిపోతుందా? శాశ్వతత్వం, అమృతత్వం అంటే ఏమిటి? దీన్ని అమృత బిందువు అని ఎందుకు అన్నారు? వేదాలు అందించినటువంటి ఈ అద్భుతమైన సందేశాన్ని అన్నిటినీ కూడా మీరు అత్యంత అద్భుతంగా మాకు అందించారు. ప్రత్యేక బ్రహ్మమే పరబ్రహ్మము. ఈ ప్రత్యేక బ్రహ్మాన్ని తెలుసుకొని పరబ్రహ్మాన్ని గుర్తించడం, గంభీరమైనటువంటి వేదాంత విశేషాలన్నింటినీ కూడా తేలికైనటువంటి ఉదాహరణలతో, పదాలతో బోధపలిచేటటువంటి గురువుగారు దొరకడం అదృష్టం, అరుదు. అటువంటిది మీ ద్వారా మాకు లభ్యమైనది. దీన్ని మేమందరం కూడా జాగ్రత్తగా ఈ విషయాలను చదువుకొని ఈ శబ్దము ఈ ఇదిలో ఉన్నటువంటి గ్రంథంలో ఉండేటటువంటి శ్లోకములు కాదయ్యా తాత్పర్యం, ఆ తాత్పర్యాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవడమే ముఖ్యం అనే విషయాన్ని అతి సున్నితంగాను గట్టిగాను కూడా బోధించి చెప్పారు. చాలా బాగుంది. మీకు అనేక ధన్యవాదములు. ఏదో మనం శిబిరంలో ఆరంభించుకున్నాము, కానీ ఇంకా పూర్తి స్థాయిలో మనం దాన్ని అక్కడ నిర్వహించలేని కారణంగా మిమ్మల్ని ప్రార్థిస్తే మీరు మళ్ళీ ఒక 4-5 తరగతులలో మొత్తం అమృత బిందువుని కరతల అమలకం చేసి పెట్టారు. చాలా సంతోషం. నమస్కారములు, ధన్యవాదములు. భగవంతుని కరుణా కటాక్షాలు ఎప్పుడూ మీ మీద ఉండి మీరు మాకు అనేకమైనటువంటి మంచి విషయాలను బోధిస్తారు. వచ్చే వారం నుంచి మనం అనుభూతి ప్రకాశంలోనికి ప్రవేశించడానికి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అది